ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్యా, మీ ఘనమైన ఉన్నత ప్రశస్త నామం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అతని సింహాసనంపై ఆసనుడివై ఉండి ప్రభా, అయ్యా తండ్రి, మా స్థుతులపై ఆసనుడివై ఆయన మా మధ్య సంచారం చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మీకే స్థుతులు. యేసుక్రీస్తు ప్రభు, నువ్వు మా ఇళ్ళు చూపిన కృపను బట్టి, నువ్వు మా కొరకు చేసిన కలువరి స్థితులు త్యాగమును బట్టి నీకే స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ఆయన. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు నాయన, ఆలోచనకర్తవు నీవే నా ప్రభా. స్తోత్రాలు అయ్యా. నువ్వు మా ఇళ్ళు చూపించిన శాశ్వతమైన కృపను బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, నీ వాక్యం ధ్యానించుండగా ప్రభా, అయ్యా తండ్రి, నీవే నా ప్రభా మా మధ్య ఉండి సంచారం చేసి నడిపించుకొని వేడుకుంటున్నాము. భారం యావత్తు నీ పైన మొప్పుకుంటున్నాము తండ్రి. ప్రతి పేరు మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని అడుగుతున్నాము నాయన. మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి ప్రభా. నీ ఆత్మతో మా ఒక్కొక్కరిని నింపి నడిపించమని మరొకసారి ప్రభు, వెతబడిన వాక్యం బట్టి నేను స్థుతిస్తున్నాం. మా ఇళ్ళ నాయన నువ్వు చూపుతున్న కృపను బట్టి మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ధ్యానించలకు కృప చూపించి మీరే మహిం పొందమని మా ప్రభు ప్రేక్షకులు నేను యేసుక్రీస్తు మనం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. సహాయం చేయగలగండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసినో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా, చాలా ఇక్కడ ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతని అడుగగా. ఈ ప్రశ్న ఇక్కడ యెహోవా ఏలియాతో వేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఆయన్ని అడుగుతున్నాడు ఆ ప్రశ్న. ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతన్ని అడిగాడు. బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులను ఆయన కొన్ని ప్రశ్నలు కొన్ని సందర్భాల్లో అడిగాడు. ఆ ప్రశ్న అడిగే ఉద్దేశం ఏంటి, ఏమడిగాడు? ఇక్కడ ఏలియా గనక చూసినట్లయితే మనకు తెలుసు 17వ అధ్యాయము 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో, మొదటి రాజులు 17, 18, 19లో మనం చూసినట్లయితే అక్కడ నుంచి ఏలియా యొక్క ఇంట్రొడక్షన్ జరుగుతుంది. ఆయన చేసిన కార్యములు ఏంటి, ఆయన ద్వారా ప్రకటింపబడింది 3.5 సంవత్సరాలు వర్షం పడదు అని, తర్వాత పోషింపబడ్డాడు కాకోలముల ద్వారా, తర్వాత విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ పోషింపబడ్డాడు. అటు తర్వాత వచ్చి ఆయన 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటి అంటే, ఆకాశం నుంచి అగ్ని అనేది దిగి వచ్చింది. దేవాతి దేవుడు ఆయన చేసిన ప్రార్థన ఆలకించి ఆయన నామాన్ని మహింపరుచుకుంటూ ఆయన స్థిరపరిచాడు మాటను. ఏంటి అంటే, నేనే దేవుడు అని చెప్పి ఇజ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లుగా ఆయన కార్యం చేశాడు. ఈ పాత్ర ద్వారా, ఏలియా గారి ద్వారా అది జరిగించుకున్నాడు దేవుడు. అంత గొప్ప కార్యం చేసిన ఏలియా ఇప్పుడు యెజెబెలు ఒక దూతను పంపించి, మనం ఈ మాట 19వ అధ్యాయం 2వ వచనం చూడవచ్చు. రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను, ఎలాగైతే నువ్వు చేశావో నేను ఆ ప్రాణాన్ని తీయని దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక అని చెప్పి నిర్ణయం తీసుకుని పంపించింది దూత ద్వారా. ఇదే ఏలియా ఆ యెజెబెలు పూజించే బయలు యొక్క ప్రవక్తలను 18వ అధ్యాయంలో 450 మంది ప్రవక్తలను చంపేశాడు. అషేరా ప్రవక్తలు 400, మొత్తం 850 ప్రవక్తలు. వాళ్ళందరినీ కూడా హతము చేసెను అని రాయబడింది. అంత గొప్పగా వాడబడ్డాడు ఏలియా, అంత గొప్పగా వాడబడ్డాడు, అంత పెద్ద ప్రవక్తగా నిలిచాడు. కానీ ఎప్పుడైతే ప్రాణాన్ని తీస్తానందో తను అక్కడి నుంచి 3వ వచనం చూస్తే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబా చేరాచట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి వెళ్ళిపోతున్నాడు. ఈ అపాయం వస్తుంది, ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా అని చెప్పి తన దాసుని పంపించేశాడు. తర్వాత వచ్చి బదిరీ వృక్షంలో కూర్చున్నాడు కింద.
ఇక అంటున్నాడు యెహోవా 4వ వచనం, మొదటి రాజులు 19:4 చూద్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, అంత గొప్ప పరిస్థితులు, అంత గొప్ప కార్యముగా గొప్పగా వాడబడిన ఏలియా ఏ స్థితిలో వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడంటే, మరణాపేక్ష వచ్చేసింది. మరణాపేక్ష వచ్చేసి యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, ఇక నా వల్ల కాదు, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇక చాలు, నేను చేయలేను, ఇక చాలు. ఆ స్థితికి వచ్చేసి ప్రార్థన చేశాడు, తీసుకెళ్ళిపో, నా ప్రాణాన్ని తీసుకో. అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడలా, బదిరీ వృక్షం కింద మాట్లాడలా. ఆయన 40 దినాలు ప్రయాణం చేయడానికి ఒక బలము తనకు సరిపోదు అని చెప్పి తానే ఆ వ్యక్తికి, ఏలియాకి ఆహారాన్ని 2 మార్లు సమకూర్చాడు. తర్వాత వెళ్ళాడు, వెళ్ళి 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 8వ వచనం చూసినట్లయితే, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఆ హోరేబు పర్వతానికి వచ్చి ఒక గుహలో బస చేసి ఉన్నాడు. అప్పుడు యెహోవా ప్రత్యక్షమే అంటున్నాడు, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? అలాగే ఆ మాట అనిన తర్వాత మళ్ళీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మరలా అదే మొదటి రాజులు 19వ అధ్యాయంలో 13వ వచనంలో మరలా అదే ప్రశ్న, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని సమాధానం చెప్పాడుగా దేవునికి. కానీ మరలా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్న దేవుడు అడిగిన చాలా సందర్భాల్లో ఆయన కేవలం ఏలియాతోనే కాదు, కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్న వేసే ఉద్దేశము ఏంటి అంటే, ఇక్కడ చూస్తే ఈ ప్రశ్నలోనే ఇచ్చట నీవేమి చేయుచున్నావు, నువ్వే చేసే పని గురించే మాట్లాడట్లా, కానీ ఇచ్చట ఈ స్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థలము, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఈ గుహలో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. కేవలము ఏలియానే కాదు, ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదామును పిలిచి ఏమడిగాడు? నీవు నీవు ఎక్కడ ఎక్కడ ఉన్నావు? నువ్వు ఏ స్థానం, ఎక్కడ ఉన్నావు? నీ స్థానం ఏది? ఎక్కడ ఉన్నావు? నువ్వు కనిపించట్లా. ఆదాము, ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పాడండి? సమాధానం అందుకతడు చెప్పాడు. అందుకతడు, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? దాగుకున్నాడు, దిగంబరనై ఉన్నాడని ఎరిగి దాక్కున్నాడు. ఇక్కడ ఏలియా ఏమో పారిపోయి గుహలోకి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అక్కడ దేవుడు ప్రశ్నించినప్పుడు ఆయన అంటున్నాడు, సేమ్ ఒక కారణం చెప్తున్నాడు. ఏమని అంటే, ఇజ్రాయేలు వారు నిబంధన తోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తను ఖడ్గం చేత హతం చేశారయ్యా. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒకడును మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసేయడానికి చూస్తున్నారు, అందుకని ఇక్కడ ఉన్నానని చెప్తున్నారు. దేవుడు ప్రశ్న ఏ ప్రశ్న అంటే, మొదటగా వేసే ప్రశ్న దేని చూసినా ఎక్కడ ఉన్నావు? ఆ స్థలము ప్రశ్న అనేది జరుగుతుంది ఈ 22 సందర్భాల్లో చూసినట్లయితే. అలాగే ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానను. ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు?
ఎక్కడికి వెళుతున్నావు? ఇక్కడ కూడా పారిపోతుంది. తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతుంది. తన యజమానురాలు పెట్టే బాధ తట్టుకోలేక పారిపోతుంది అంతే. పారిపోతుంటే అక్కడ ఒక బావి దగ్గర యెహోవా అతన్ని చూసి కనుగొని అక్కడ మాట్లాడుతున్నాడు దూతను పంపించి, శారాయి దాసి అయిన హాగరు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ స్థానం నుంచి నువ్వు వచ్చావు? ఏ స్థలానికి వెళ్తున్నావు? నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావు? చాలా సందర్భాలలో మనకి కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు దేవుడు. మనం వినే స్థితిలో మనం ఉండం. ఆ పరిస్థితులు జరుగుతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు అక్కడ ఏలియా ఒక్కడే ఉన్నా అన్నాడు. ఎవరు లేరయ్యా, నీ కొరకు రోషం కలిగి నీ ఒక్కడే నిలబడ్డాను, నన్ను కూడా చంపేస్తున్నారు అని అన్నాడు. ఒక్కడే అనిపిస్తుంది. ఏది గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఏలియా. అలాంటి కార్యము చేసిన దైవజనుడు కూడా పారిపోతున్నాడు. అలాగా ఆ దేవునితో సహవాసం ఉండి దేవుని చేత నిర్మింపబడిన ఆదాము సైతం వెళ్ళి దాక్కున్నాడు. అలాగే హాగరు తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతుంటే ప్రశ్న వేశాడు దేవుడు వచ్చి. మోషేలాగా పిలవలా, మోషే మోషే అని పిలవలా, కానీ ఇక్కడ ప్రశ్న వేశాడు. దేవుడు చాలా మనల్ని దర్శిస్తేనే అనుకుంటారు, కాదు, ప్రశ్న వేస్తాడు. సూటి ప్రశ్న. ఆ సూటి ప్రశ్న ఏంటి అంటే, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నేను వాడబడ్డాను, నేను అది చేశాను, ఇది చేశాను, నిజమే. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న, ఇక్కడ నువ్వేమి చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నలు వేయటమే కాదు దేవుడు వేసేది, నువ్వు స్థలము, నీ స్థానాన్ని నువ్వు గుర్తించేలాగా, ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది దేవుడు ప్రశ్న అనేది మనం చూస్తున్నాం వేయటం. హల్లెలూయా. కారణాలు ఉన్నాయి కానీ కానీ వీళ్ళందరూ కూడా పారిపోతున్నారు. ఒక దగ్గర నుంచి ఏదో ఒక కారణం పెట్టుకొని పారిపోతున్నారు. ఏదో కారణం తీసుకొని పారిపోతూ ఉన్నారు. వాడబడిన దైవజనుడు అయినా సరే మనం చూసినట్లయితే ఆది యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షం పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. చాలా సందర్భాల్లో చాలా మంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దైవజనుడే కదా, ఆయన ద్వారా ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరిగాయి, ఆ దైవజనుడి ద్వారా ప్రార్థన చేసినప్పుడు విడుదలలు జరిగాయి, ఇవన్నీ అంటూ ఉంటాం. మరి కానీ అదే వ్యక్తికి మళ్ళీ ఆయనకి అదే బాధ వచ్చినప్పుడు ఎందుకు ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకి ఎందుకు స్వస్థత రాదు అంటూ ఉంటాం. కాదు, మనం ఆయన ఎలాగంటే ఆ దైవజనుడిని ఒక దేవునితో పోలికగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన కూడా ఒక సాధారణమైన మనుష్యుడే. మనవలే అన్నాడు. మనవలే ఇంగ్లీష్ లో అయితే సేమ్ నేచర్ ఉంటుంది. మనవలే వీక్ అంట వాళ్ళు వెసల్స్. అందుకే దేవుడు కొరింథీ రాసిన పత్రికలో ఏమన్నాడు? ఆయన మహిమను ఈ మట్టి పాత్రలో పెట్టాడు. మట్టి పాత్ర బలహీనమైన పాత్రే, కింద పడితే ఊరికే పగిలిపోయింది, ఊరికే ఎవరి చేత్తో కొట్టినా పగిలిపోయింది. కానీ ఆ మట్టి పాత్రలో ఆయన మహిమను పెట్టాడు. ఆ వ్యక్తి చేయట్ల కార్యములు ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసుకుంటున్నాడు కార్యాన్ని. ఆయన మహిమ ద్వారా కార్యములు జరిగించుకుంటున్నాడు ఆ వ్యక్తి నుండి. కానీ ఆ వ్యక్తి కూడా ఏంటి? మట్టి పాత్రే. ఆ వ్యక్తికి కూడా బలహీనతలు ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా ఎమోషన్స్ ఉంటాయి. కేవలం మనం వెళ్ళి ప్రార్థన మనకి నొప్పి ఉంది, మనకి ఒంటరితనం ఉంది, మన ఇది జరుగుతుంది మా ఇంట్లో, సేమ్ అది కూడా, ఆ పాత్ర కూడా అదే అనుభవిస్తూ ఉంటుంది. మనం మర్చిపోకూడదండి.
దేవుడు ఎంత సహాయం చేసి ఆయన మహిమను ఉంచినా ఆ పాత్ర ఎప్పుడూ కూడా బలహీనమైన పాత్రే. కేవలం ఆయన మీద ఆధారపడి ఆయన కృపను బట్టి బలపరిచి ఆయన ఆత్మ ద్వారా శక్తిని ఇచ్చి నింపి నడిపిస్తున్నాడు ఆ పాత్రని. మనం అది మర్చిపోకూడదు. చాలా మంది వెర్రిగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు బయట వాళ్ళు అందరూ. వాళ్ళకి తెలియదు ఏంటి అంటే వాళ్ళు కూడా మనుషులే అండి. ఏలియా ఇప్పుడు గొప్ప కార్యాలు చేసే మనం చూస్తున్నాం, కానీ పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. ఇక ఏమన్నా మరణాపేక్ష వచ్చేసింది. ఏ పాయింట్కి వెళ్ళిపోయాడంటే మరణాపేక్షకి వెళ్ళిపోయాడు. తీసేయ్యా, నన్ను తీసే, నా ప్రాణాన్ని తీసేసుకో అంటున్నాడు. అదే యెజబెలే చంపుతాను, మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాను అని ఉంది. ఆ పాయింట్ వస్తుందండి ప్రతి వ్యక్తి కొన్ని సందర్భాలు. పారిపోయే పరిస్థితులు వస్తాయి ఏదో విషయంలో. అది ఆరోగ్యం బాగోకను, అంటే దైవజనులకే కాదు, ఏ వ్యక్తికైనా సరే ఆరోగ్యం బాగోకను, ఇంట్లో పరిస్థితుల వల్లనో, ఆర్థిక ఇబ్బందుల వలన పారిపోతుంటారు. పాపము చేసి పారిపోతూ ఉంటారు. ఏదో ఒక దాన్ని దాక్కుంటూ ఉంటారు. అయ్యా ప్రార్థనకి ఎందుకు రాలా? ఆ వ్యక్తి పాపం చేసో లేదా ఏదో ఒకటి చేసో నేను రాలేనండి, గిల్టీ ఉండి రాలేకపోతుంది. ఎందుకు అంటే ఈ కారణాలు ఉన్నాయి. ఏదో ఒకటి చేసి పారిపోయావేమో. కానీ ఈ దినాన అదే ప్రశ్న వింటూ ఉంటే గనక, ఈ వాక్యము ఈ మాట గనక ఈ దినాన నువ్వు వింటూ ఉంటే అదే ప్రశ్న నీకు వేస్తున్నాడు. ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఆదికాండం 3:9 ఆదాము పాపం చేసి దిగంబరునే అన్నాడు. పాపం వలన దిగంబరత్వం అని నేను తెలుసుకున్నాడు. ఇది నేను ఆయన ముందు నేను నిలవలేను అని చెప్పి దాక్కున్నాడు. పాపం వల్ల ఆ స్థలాన్ని విడిచి పారిపోయి దాక్కున్నాడు. దేవునితో గడిపే సహవాస స్థానం నుండి ఆయన దాక్కున్నాడు. హాగరు తన యజమాను, అందుకే సారయి దాసి అయినా అని డైరెక్ట్ గా మాట్లాడాడు. ఆయనకి తెలుసు నీ పేరుతో సహా నువ్వేం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు కూడా తెలుసు. కానీ వినే స్థితిలో మనం ఉండం. ఒక మనిషి వచ్చి చెప్పినా మనం వినే స్థితిలో ఉండం. అప్పుడు దేవుడు సూటిగా ప్రశ్న వేస్తాడు. ఆయనకి తెలిసి కూడా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడి నుంచి వెళ్తున్నావు అని కూడా అడిగాడు. కానీ మొదటగా ఏమన్నాడు? సారాయి దాసి అయినా ఆగరు. ఆయనకి తెలుసు తన ఏంటో, తన పేరు తెలుసు, తన ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ తెలుసు. ఎవరో కూడా తెలుసు దేవునికి. కానీ ఆయన మొదటిగా గుర్తు చేస్తూ నువ్వు ఈ స్థానం ఏంటి, నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు అని ప్రశ్న వేశావు. మనం ఆ ప్రశ్న పడకపోతే మనం వినే స్థితిలో ఉన్నాం. ఇది నాన్న అదే వాటికి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఇచ్చట నీవేమి చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెలియదు. తనకి పారిపోతుంది అక్కడ సారా దగ్గర నుండి. కానీ దేవుడు దర్శించి ఆయన తర్వాత మనం చూడొచ్చు, మనం మాట్లాడచ్చు. అలాగా దేవుడు ప్రతి ప్రశ్న వేశాడు అంటే కేవలము దానికి ఒక జవాబు కావాలనే కాదు, ఎదుటి వ్యక్తి నుంచి జవాబును ఆశించే కాదు. ఆయన గుర్తు చేస్తున్నాడు ఏ స్థానంలో నువ్వు ఉన్నావు, ఏ స్థానంలో ఇప్పుడు ఉన్నావు, ఏ స్థానానికి నువ్వు వెళ్ళబోదా అనుకుంటున్నావు అనేది ఆయన గుర్తు చేస్తున్నావు. ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించిందే అది. ఇక్కడ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. పాపం చేత దాక్కుని ఉన్నావేమో, పాపం చేసి, లేదా పలానా తప్పు చేసి నువ్వు దాక్కుని ఉన్నావేమో. దేవుని దగ్గరికి వెళ్తే నేను పరిశుద్ధుడు, ఆయన నా వల్ల ఆయనకు అపకీర్తి కలిగిద్దని దాక్కున్నావేమో, లేదా పారిపోతూ ఉన్నావేమో ఆగరులాగా. నువ్వు చేసే పనులు, నీ ద్వారా జరిగిన తప్పుల వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా సరే నువ్వు పారిపోతూ ఉన్నావేమో. కానీ ఈ దినాన్న జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి దానిలోనూ కూడా సమాధానం ఏంటి అంటే, సమాధానాలు దేవుడు వాళ్ళతో ఎంగేజ్ చేసి వినే స్థితిలో లేరు. ప్రాణాన్ని తీసే అన్నవాడు ఎవడంటాడు? నేను చనిపోతాను, నా వల్ల కాదు అంటుంటే వినే స్థితిలో ఉండరు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటి అంటే, చాలా సందర్భాలలో దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఆ వ్యక్తి ఆ పాయింట్, ఆ స్థలానికి రావాలి. ఇచ్చట ఆ గుహ దాకా వచ్చేంత వరకు దేవుడు ఏలియాకి బలాన్ని ఇచ్చేలాగా ఆహారాన్ని పంపించాడు. దేవుడు ఏలియాకు ఆ గుహ దాకా వచ్చేంత వరకు దేవునికి తెలుసు. ఆ బదరీ వృక్షం అని రాశాడుగా. బదరీ వృక్షము ఆ ప్లేస్ ఏంటో కూడా రాశాడు, ఊరి పేరు. కానీ అక్కడ బదరీ వృక్షం అని రాసి ఉన్నప్పుడు దూతను పంపించిన వాడు అక్కడే మాట్లాడొచ్చుగా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని. వినే స్థితిలో ఉండరు. ఎవరు చెప్తున్నా, ఎంత చెప్తున్నా ఆ లోతు, ఆ బాధ తెలియదు అనిపిస్తుంది. కానీ జర్నీ జరిగించాలి. 40 రోజులు రాత్రి పగలు నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ గుహలో చేరిన తర్వాత అక్కడ మాట్లాడాడు. నువ్వు నడిచిన ప్రయాణము ఇక చాలు. ఇక నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఏ మనిషి కూడా ఇక్కడ లేడు. ఇక్కడ నేను నిన్ను దర్శించాలి, పద బయటికి రా గుమ్మం దగ్గరికి అని అన్నాడు. గుమ్మం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మరలా అదే ప్రశ్న, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఇచ్చట నీవేమి చేయుచున్నావు? సేమ్ మళ్ళీ చెప్తున్నాడు. కానీ దేవుడు అంతగా కృప చూపించిన దేవుడు అంతవరకు రావడానికి, ఇంతవరకు నువ్వు కాపుదల నీకు అనుగ్రహింపబడేంత వరకు వచ్చావు అంటే దేవుని కృప. పాపం చేస్తూ తప్పు చేస్తూ ఉండమని కాదు, కానీ ఆయన కృపను బట్టి నువ్వు ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి తెలియక ప్రాణాన్ని తీసే అన్న స్థితిలో ఉన్నావు అన్న ఆలోచనలు ఉండొచ్చాము. ఇక అయిపోయింది, ఎండుకు వచ్చేసావు అనిపిస్తుంది. అనే ప్రశ్న, ఇచ్చట నువ్వేం చేస్తున్నావు? దానికి ఆ మనిషి సమాధానం దేవునితోనే మాట్లాడాల్సి వచ్చింది. సమాధానం డైరెక్ట్ గా దేవునితో చెప్పిన తర్వాత అంటాడు. 15వ వచనం చూద్దామండి. 1 రాజులు 19వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకము చేయము. హజాయేలును 16 కూడా. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యేహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారిగా ప్రవక్త అయ్యుండుటకు అబీల్మెహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. చాలండి. ఏలియా ఇక్కడ అయిపోయింది, నా వల్ల తీసేసుకుంటుంటే దేవుడు ప్రశ్న వేసిన తర్వాత మరలా సేమ్ రీజన్ చెప్తున్నాడు. నీ కొరకు నేను ఒక్కడనే మహారోషం గలవాడిని, ఒక్కడ మాత్రం మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీసివేట చూస్తున్నారు అని. అప్పుడు దేవుడు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఇది వచ్చావు, నువ్వు ఇది చేయాలి, ఏం మాట్లాడలా. డైరెక్ట్ గా తాను చేయవలసిన పని చెప్పాడు. ఏం చెప్పాడండి? నువ్వు మరలి అరణ్య మార్గం వెళ్ళిపో, అక్కడ సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకము. సిరియాకి హజాయేలు రాజును పట్టాభిషేకం చేయి. తర్వాత ఇజ్రాయేలు దేశానికి యెహూని రాజుగా పట్టాభిషేకం చేయి. తర్వాత నీ కుమారుగా ప్రవక్త అయినటకు ఎలీషాకు అభిషేకం చేయాలి. 3 పనులు అప్పచెప్పి టాస్క్ ఇచ్చి నువ్వు వెళ్ళు అన్నాడు. అయిపోయింది అనుకున్నాడు. చంపేస్తున్నాడు, నా వల్ల కాదు అనిపించింది. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు బలపరుస్తానని డైరెక్ట్ గా పద తీసుకెళ్ళి, నువ్వు చేయవలసిన పని ఇది, నువ్వు ఇది చెయ్యాలి, అర్జెంట్ నువ్వు పద అన్న. అయిపోలేదండి. ఆ స్థానము ఇచ్చట చేయాల్సిన పని నువ్వు ఇక్కడ ఏం లేదు. ఆ గుహలో ఉండి కూర్చొని మహా అయితే ఏడుస్తూనే ఉంటాం, బాధపడుతూ ఉంటాం, గిల్టీ అవుతూనే ఉంటాం, లేదా మిస్ అవుతూనే ఉంటాం ఒంటరితనం. కానీ చేయవలసిన పని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆదాముతో అయినా సరే, అక్కడ తను తప్పు చేసిన తర్వాత విన్నావు కదా, ఇప్పుడు తర్వాత నువ్వు ఇది చేస్తావు. శపం వచ్చింది, తన ఆదామును శపించలా, భూమిని శపించాడు. వాళ్ళని అక్కడ తరిమేసిన తర్వాత నువ్వు ఇదిగో నీ చెమటతో నువ్వు కష్టంతో నువ్వు చేస్తావు. తర్వాత జరిగే పనులు దేవుడు మాట్లాడారు. హాగరు విషయంలోకి చూసినా ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం 9, 10 వచనాలు చూద్దామండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత
నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. ఆయన మాట్లాడిన తర్వాత, గుర్తు చేసిన తర్వాత ఆయన అంటున్నాడు వెంటనే, నువ్వు వెళ్ళు, మళ్ళా నీ స్థానానికి నువ్వు వెళ్ళు, నీ స్థానానికి నువ్వు వెళ్ళు, నీ స్థలానికి నువ్వు మరలా నీ యజమానురాలికి వెళ్ళు, నీవు కలగబోయే సంతానం నుంచి నేను ఇచ్చేస్తాను, ఆశీర్వదిస్తాను దాన్ని అని ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. విస్తరింపజేస్తాను. ఆయన ఆ ఇష్మాయేల్ అని పేరు కూడా నువ్వు పెట్టుదు అని చెప్పి 11వ వచనంలో చెప్తాడు. అలాగా ఆయన చెప్తున్నాడు, చేయవలసిన పని చెప్తున్నాడు, చేయవలసిన పని చెప్తున్నాడు. నువ్వు అది చేసావు, ఇది చేసావు అని సూటిగా పొడిచిన దేవుడు కాదు. నువ్వు సారాని అవిధేయత చూపించు అని పొడిచిన దేవుడు కాదు. ఆయన ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఇది, పద నువ్వు వెళ్ళు ఈ స్థానానికి. ఇది నాన్న ఆ ప్రశ్నతో పాటు నీకు పిలుపు ఉంది. ఈ స్థలానికి దేవుడు తీసుకురావడానికి ఎంతకాలము కూడా దేవుడు ఆ అలసిపోయే స్థితికి దాకా నువ్వు వస్తేనే నువ్వు మాట వింటావేమో. మనకి తెలుసు మనం ఎంత మెడ, ఎంత ఆ ఇనుముగా తయారైపోతూ, మనము కోపంలో ఉన్నప్పుడు, మనము బాధలో అయిపోయి క్లోజ్ అయిపోయినప్పుడు, మనము ఒంటరిగా అయిపోయి, మనం పూర్తిగా ఎవరి మాట వినని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, మొండిగా అయిపోయి, మన మనస్సాక్షి కూడా సరిగా చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా మనం వినే స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు సమయాన్ని తీసుకుంటాడు. ఆ అది నువ్వు ఆ స్థితికి, అంటే సింపుల్ చెప్పాలి అంటే అర్థమయ్యే రీతిలో, అన్నము ఉడికేంత వరకు ఎదురు చూస్తాడు. మెత్తగా అవ్వాలి, ఆ స్థితి రావాలి, అప్పుడే దేవుడు ప్రశ్నిస్తాడు, అప్పుడే దేవుడు మాట్లాడి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే మనం వినే స్థితిలో వెళ్ళాం. ఎంతమంది చెప్పు మనం ఎందుకంటే మనకు తెలుసు, ఆ అనిపిస్తుంది ఆ పాపం చేయడం వల్ల నేను దేవునికి దూరం అయిపోయాను, నేను రాలేను బ్రదర్, నేను చేయలేను ప్రార్థన, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, నేను ఆయన పని చేయలేను, ముట్టుకోలేను. నువ్వు నేను ఎంత చెప్పినా సరే, నేను ఒక్కడిని, ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నాకెవరు లేరు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు, నేను పోరాడి పోరాడి అలసిపోయాను, ఇక నా వల్ల కాదు, ప్రార్థన చేసి చేసి అలసిపోయాను, నా వల్ల కాదు అని విడిచిపెట్టేసి, వా ఏదైనా చెప్పండి, వాళ్ళు ఆ గుహ నుంచి బయటికి రారు. ఏదైనా చెప్పండి, ఎంతైనా చెప్పండి, వాళ్ళు ఆ గుహని విడిచి బయటికి మాత్రం రారు. ఆ సర్కిల్లోనే, నేను ఇట్టి పరిస్థితులు ఇది చేయకూడదు, నేను ఇక్కడే ఉండిపోవాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇచ్చట ఉండే స్థలము నీది కాదు. నిన్ను పిలిచిన దేవుడు, నీ కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి విడిపించిన దేవుడు ఇక్కడ ఉండడానికి నిన్ను పిలవలా. చాలా మంది సందర్భాలు ఉన్నాయి, వెళ్ళిపోతూ మధ్యలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. దేవుడు ముందుకే వెళ్ళండి అన్న దేవుడు, ముందుకు వెళ్ళండి అన్నాడు, అంతే. పాయలు చేశాడు, అయిపోయింది అనుకున్నారు. ముందు ఎర్ర సముద్రం, చుట్టూరు కొండలు, వెనక శత్రువు, అందరూ కంటికి చూస్తుందని బట్టి టెన్షన్ పడిపోతూ ఉన్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు, ఇది అంతే, ఇక ముందుకు వెళ్ళండి అని. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ముందుకు వెళ్ళండి. పాయలు చేయలా. శత్రువులు వచ్చినప్పుడు ఆయన జయమువల, అమాలేకుల పైన ఆయన జయమువల, యుద్ధం కూడా రాదు కనీసం, వాళ్ళ మీద జయమువల, ఆయన పోషించలా. ఆయన కనీసం ప్రతి సందర్భంలో కూడా ఆయన ఆ చేదు అయిపోయిన విషమైన ప్రతి దానిలోనూ ఆయన సమాధానం ఇచ్చుకుంటూ తీసుకురాలా. ఇజ్రాయేలులకి విషయంలో చూసినట్లయితే ఇంకోటి కూడా, 40 సంవత్సరాలు పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ఆ కఠినత్వం పోయి కేవలము వెళ్ళగలిగిన వాళ్ళు, అవిధేయత అనేది పోయి వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలిగిన వాళ్ళకి తీసుకెళ్ళి 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఆ కొండ చుట్టూరే తిరుగుతూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, ఇక్కడ చాలు, ఇక్కడ మీరు తిరిగింది, పదండి అంటాడు దేవుడు. అప్పటికి ఇద్దరు మిగిలారు. అప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా కూడా సంతానం తరాలు మారిపోయినాయి. ఇప్పుడు ఆ కఠినత్వం లేదు. ఇప్పుడు ఇటు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టాల్సిన స్థలం వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా ఆగి మధ్యలో ఆపే దేవుడు కాదు. నీది అయిపోయి ఉండుంటే ఇప్పటికి నేను నాతో పని అయిపోయింది అని ఆయన అనిపిస్తూ ఉంటుందేమో మనకి, కానీ ఆయనకి తెలుసు
నీతో పని లేకపోతే ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోయేవాడు. ఆయన మనలాగా సమయాన్ని వృధా చేసే దేవుడు కాదు. నీతో ఇక్కడ పని లేదు అంటే ఆయన తీసుకెళ్ళిపోయేవాడే. సో నువ్వు ఒక రోజు చూస్తున్నావు అంటే దేవుడు కృప ఇస్తున్నాడు. దేవుని కృపను బట్టే ఆయన బలపరుస్తుంది. అందుకే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. బలము లేని సందర్భాల్లో కూడా, అలిసిపోయిన సందర్భాలు వీటన్నిటిలోనూ కూడా పారిపోయే స్థితిలో వెళ్ళిపోతాం. దాన్ని ఫేస్ చేయడానికి మనం వెళ్ళాం. కానీ నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఆ కృపలోనే బలం ఉంది మనకి. ఆ కృప చేతనే బలపరిచే దేవుడు మనకి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. చాలు. అతడు ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఇక్కడ పేతురు విషయం చూసినా సరే, అదే పేతురు తను కూడా తప్పు చేశాడు. ముమ్మారు నువ్వు నన్ను ఎరుగవు అని చెప్పి నన్ను నువ్వు తృణీకరిస్తావు, నువ్వు ముమ్మారు నన్ను ఎరుగవు అని చెప్తావు, నువ్వు పారిపోతావు అని చెప్తే, లేదు దేవా అంటాడు, నేను నిన్ను విడువను అంటాడు. కానీ జరిగింది, వెళ్ళి బయటకు వచ్చి ఏడ్చాడు. ముమ్మారు చేశాడు. ఇక్కడ 3 ప్రశ్నలు అడిగాడు. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఒకే ప్రశ్న. ఆయన అడిగిన తర్వాత చెప్తున్నాడు, ప్రతిసారి చెప్తున్నాడు, గొర్రెలను మేపు, గొర్రెలను కాదు. ఏం చేయాలో చెప్తున్నాడు. ఆ ప్రశ్న గుర్తు చేస్తూ తను పారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంత కష్ట పరిస్థితుల్లో, ఆ శిలువను మోస్తున్న ఆ పరిస్థితుల్లో కూడా లూకాసు వార్తలో ఆయన చూశాడంట. కోడి కూసిన వెంటనే పేతురుని చూశాడు. పేతురు పారిపోయాడు అక్కడి నుంచి, ఏడ్చాడు, ఏడ్చాడు. అదే తుణి అందరి ముందు గట్టిగా అన్నాడు, నేను ఆయన ఎరుగును అని 3 సార్లు బొంకాడు పేతురు. అప్పగించాడు యూదా ఏమో అప్పగించాడు, తను కూడా కుమిలిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తిని దేవుడు ప్రశ్నించాడు, ఆ ప్రశ్నకి ఏం చేయాలో చెప్పాడు, ఆ విధేయత చూపించాడు, పశ్చాత్తాపడ్డాడు, విధేయత చూపించాడు. తన ద్వారా సంఘాన్ని తనకిచ్చిన ప్రత్యక్షత ద్వారా కట్టుకుంటూ దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. యూదా తప్పు చేశాడు, కానీ తట్టుకోలేక వెళ్ళి సూసైడ్ చేశాడు. ఇద్దరిని చూస్తున్నాం మనం ఇక్కడ. కానీ ఇక్కడ ఒక వ్యక్తి పశ్చాత్తాపడి దేవుడు చెప్పినది చేసుకుంటూ వెళ్ళాడు. యేసయ్య ఎలాగైతే చెప్పాడో అదే విధంగా ఆయన మరణించాడు. హల్లెలూయా.
మనం చూస్తున్నాం ఇక్కడ సేమ్ దేవుడు చెప్పినప్పుడు మన ఏ స్థితిలో ఉండి ఎక్కడికి వెళ్ళిపోయి తను మనం చూస్తే ఇదే యోహాను సువార్త 21 అధ్యాయం 11 వచ్చిన రెండు చూసుకుంటూ ముందంతా చదివితే వస్తే వాళ్ళు వెళ్ళిపోయి పేతురు అంటాడు మొదటిగా ఏసీ లేని తర్వాత ఇంకా వాళ్ళని దర్శించే ముందు పేతురు అంటాడు, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటా అంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ పాతదానికి వెళ్ళిపోతాడు, క్లోజ్ చేసేసుకున్నాడు. ఏసే వెళ్ళిపోయాడు, ఇక నేను చేసేది ఏం లేదు, నేనేం చేయలేను. మరలా ఆయనతో పాటు వెళ్ళిపోయారు అందరూ, చేపలు పట్టే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఏసే మళ్ళీ దర్శించి బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, ఆయన పేరుతో పిలిచి మరి నీవు నన్ను ప్రేమించుతున్నావా? పేతురు అనలా సీమోను అన్నాడు. హల్లెలూయా. గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఏ స్థానంలో ఉండి వచ్చావో నన్ను ప్రేమించే స్థితిలో నేను నిన్ను పేతురు మార్చి నేను తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ఏ స్థానం నుంచి నువ్వు పడిపోయావో ఆయనకి తెలుసు. ఏ బలహీనతలో నువ్వు పడిపోయావో తెలుసు. ఏ స్థానాన్ని విడిచి పారిపోతూ వెళ్ళిపోతున్నావో తెలుసు. ఏ ఒంటరితనం నుంచి పారిపోతూ నువ్వు ఒక్కడిగా అన్నట్టుగా బాధపడుతూ వెళ్ళిపోతున్నావో ఆయనకి తెలుసు. కానీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఇది నీ స్థలము కాదు. ఆ పాత జీవితం నీ స్థలము కాదు. ఆ పాత జీవితం నీ స్థలము కాదు. రా, మరలా రా. దేవుని కృప ద్వారా నిన్ను బలపరుస్తూ లేపుతున్నాడు, పిలుస్తూ ఉన్నాడు తిరిగి రావటానికి. నువ్వు చేయవలసిన పని ఉంది ఇంకా దేవుని రాజ్యంలో. అందుకే నువ్వు సజీవుని లెక్కలో ఉంచాడు నిన్ను. దేవుని రాజ్యంలో పని ఉంది. ఇప్పుడు ఓటమి అనుభవిస్తున్నావేమో, అలసిపోయినట్టుందేమో, ప్రాణాన్ని విసుగొచ్చేసిందేమో. ఈ స్థలంలో ఈ గుహ దగ్గర ఉండడానికి నువ్వు రాలా, నిన్ను పిలవలా. నువ్వు పారిపోవడానికి నిన్ను పిలవలా. దేవునితో సహవాసంలో ఉండడానికి పిలిచాడు. ఆయన పని చేయడానికి నిన్ను పిలిచాడు. తిరిగి రా. అందుకే ప్రశ్న వేస్తున్నాడు, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ, ఇది కాదు, పద, నువ్వు చేయాల్సింది ఉంది అని తీసుకువెళ్ళాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చూద్దామండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి, నీవు ఏ స్థితిలో నుండి ఒకసారి ఇక్కడ ఏమన్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఆ ప్రేమను వదిలేవు. ఆ స్థలం నుంచి, ఆ స్థానం నుంచి నువ్వు వచ్చావు. ఆ స్థానం అది. కానీ ఆ స్థానాన్ని విడిచి వచ్చావు, నువ్వు వదిలావు. ఉంది, ఇప్పటికీ నీకు ఆ రోషం ఉందనిపిస్తుంది, కానీ ఆ స్థానాన్ని గుర్తు చేస్తున్నాడు. 5వ వచనం చూద్దామండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితినే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. సరే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థానాన్ని, ఆ స్థితిని గుర్తు చేసుకున్నావు. ముందు చెప్పాడు, నువ్వు మొదటి ప్రేమ. ఆ స్థితి నుంచి నువ్వు పడిపోయావు. ఆ స్థితి నుంచి నువ్వు పడిపోయావు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అది ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒకప్పుడు ఈ దేవునితో ఆ ప్రేమ ఎంతగా ప్రేమించావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. మారు మనస్సు పొందు, పశ్చాత్తాపడు. అయ్యా, నేను ఆ పాపం చేశా, తప్పు చేశా, నిజమే. గిల్టీతో నేను తప్పు చేశానన్న మా మనస్సాక్షి గద్దెంపుతో నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం కాదు.
ఆయన ఎదురుగా వెలుగులోకి వచ్చి, అయ్యా ఇదిగో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, ఇదిగో నా పరిస్థితి ఇది. గుహలో ఉంటే బయటికి తీసుకొచ్చి అక్కడ మాట్లాడాడు దేవుడు. అక్కడ చెప్పాడు, గుహ బయటికి రా అని. ఆయన మాట్లాడాడు. పారిపోతూ ఉండే ఏం చేయాలి తెలియక ఒక ఆమెని కనుగొన్నాడు. ఆ యొక్క బావి దగ్గర కనుగొన్నాడు అని రాయబడింది అక్కడ. అది కన్నా 16:7-8 వచ్చిన దూతను పంపించి మాట్లాడి ఏం చేయాలో చెప్తున్నాడు. తర్వాత మొదటగా వెళ్ళు, మరలా యుద్ధకే వెళ్ళు. పాప జీవితానికి కాదు, ఆయనతో నువ్వు ఏదైతే ప్రేమలో నువ్వు మొదట కలుగున్న ప్రేమ స్థితి, ఆ స్థితికి రా అని చెప్తున్నాడు. తర్వాత నువ్వు చేయవలసినవి ఉన్నాయి, ఆ క్రియలు చెయ్యి. తర్వాత చేయాల్సినవి ఒక్కొక్కటి చెప్పాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయవలసినవి ఉన్నాయి. మారు మనసు పొంది మరలా మొదటి క్రియలు చేయి, మొదటి స్థితి ఆ ప్రేమలోకి రా అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్న ఆ ప్రశ్న వేసి, ఈ స్థితి కాదు నీది, నిజమే బలహీనతలు ఉన్నాయి, నాకు కృపచేత నీ శక్తి, నీ బలహీనత ఏంది, నా బలం పరిపూర్ణం అవుతుంది అని చెప్పాడు. నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. ఆ కృపచేత బలహీనతలోంచి బలము ఇచ్చే దేవుడే. ఇది నా ఉదయాన్ని మాట్లాడాడు ప్రభు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. విడువకుండా కృప చూపించే దేవుడు ఆయన. నేను మొన్న పరిస్థితిలో చిన్న సాక్ష్యం అండి, ఆయన అనుమతించిన దాన్ని బట్టి. ముందు నేను ఒక 2 రోజుల క్రితము నేను ట్యూషన్ లో ఉన్నాను. నేను ఒకరికి చెప్తూ ఉన్నాను సడన్. నేను ఆ ముందంతా కూడా నా పరిస్థితి జరుగుతున్న నా జీవితంలో వర్క్ ప్రెషర్ వల్ల, ఫినాన్షియల్ గా, ఆర్థికంగా గాని, అలాగే నా మీద ఉన్న ఇంట్లో ఉన్న బాధ్యతలు బట్టి, రెండింటిని బట్టి నలిగిపోయి మైండ్ అంతా చాలా క్లోజ్ అయిపోయి ఇరుక్కుపోయి ఉంది, కదలట్లా. అలాగే క్లాస్ చెప్తూ ఉన్నాం. నిజమండి. అప్పుడు నాకు సడన్ గా అలా పైకి నాకు దేవుని సన్నిధి నాకు తగిలింది. ఆయన పిలిచి ఎదురుగా చూస్తే నా చెయ్యి పట్టుకొని ఉన్నట్టు కనిపించిందండి దేవుడు. ఆయన ఏమన్నాడంటే, ఈ చోస్ టు హోల్డ్ ద హ్యాండ్. నువ్వు ఇది అలా ఉన్నావని తెలుసు, ఇలా ఉన్నావని తెలుసు, నువ్వు అది చేసావని తెలుసు, ఇలా జరిగిందని తెలుసు. ఆ యాంగ్జైటీ వల్ల, ఆ భయం వల్ల హోల్డ్ అయిపోయినాయి, దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ ఆయన అన్నాడు, ఈ చోస్ టు హోల్డ్ ద హ్యాండ్. ఆయన నిర్ణయించుకున్నాడు నీ గురించి. నువ్వేంటో ఎరిగిన వాడై ఉండి కూడా నీ చేయిని ఇంకా పట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయించుకొని, ఆయన ఏర్పరచుకొని అన్నాడు. యోహాను సువార్త 15:15 చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆయన చేయి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఆయన విడిచిపెట్టడానికి కాదు, తిరిగి పిలవడానికి. తిరిగి పిలవడానికి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి. ఈ పరిస్థితులు వస్తాయి, ఇది ఆగిపోవడానికి కాదు. ఆయన ప్రశ్నించేది, ఈ స్థలానికి నువ్వు వెళ్ళిపోయావేమో. ఆయన వినకుండా ఇంకో పరిస్థితి ఒకటి ఉంది. దావీదు గారు వినలా, పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు ప్రవక్తను పంపించి అతనితో మాట్లాడి, ఇదిగో ఇది నువ్వే. అప్పటికప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు చెప్పాడు, వెంటనే ఏం చేయాలి మాత్రం చెప్పాడు. తర్వాత ఏంటి అని. అలాగే మనం వినకుండా వెళ్ళిపోయేవేమో. వినము, మనం మంచి అనిపించింది చేసేస్తాం, కానీ అది దేవునికి దూరం చేస్తుంది. ఆ స్థితి నుంచి కింద పడిపోయాం. కానీ అప్పటి గనక దేవుడు దర్శించినప్పుడు ఈ ప్రశ్న వింటుంటే గనక, నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది మొదట ఆ స్థితికి రావడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఆయనతో సహవాసానికి మరలా పిలుస్తున్నాడు. నువ్వు ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, ఇంకా అభిషేకించవలసిన వాళ్ళు ఉన్నారు, విడుదల చేయవలసిన వారు నీ ద్వారా ఉన్నారు. ఇంకా నువ్వు పని అవ్వలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. చాలండి. నిన్ను ఏ మాత్రమును, అక్కడ ఏమన్నాడు? నిన్ను ఏ మాత్రమును విడువను, ఏ మాత్రమును నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఏ మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ స్థితిలో ఉన్నావో ఈ స్థితిలో నువ్వు ఉండడానికి కాదు పిలిచింది, ఇంకా ఉంది. ఆగిపోయిన పరిస్థితి కాదు, ఈ స్థానంలో కాదు, ఇంకా ఉంది నీ ద్వారా నువ్వు చేయవలసిన పనులు. పద, తిరిగిరా, మారు మనసు పొంది పద. ఆయన నేను చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను ఏ మాత్రమును విడువడు, ఎన్నడు ఎడబాయడు. హి విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఏ మాత్రమును విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దినాన్న ఇచ్చట నీవేం చేస్తున్నావని నీకు ప్రశ్న గనక నీతో మాట్లాడుతుంటే, ప్రభు పశ్చాత్తాపడి తిరిగి ఆయన ఎదుకు వద్దాం. మారు మనసు పొంది, అయ్యా నేను చేశాను, నేను పడిపోయాను, లేదు అయ్యా నేను ఉండవలసిన స్థలం కాదు ఇది. అక్కడ దావీదు అక్కడ రాజులు యుద్ధానికి వెళ్ళు సమయాలంట. అప్పుడు ఎక్కడున్నాడండి? ప్యాలెస్ లో ఉన్నాడు, రాజభవనంలో ఉన్నాడు. తను చేయాల్సిన యుద్ధంలో, కానీ ఎక్కడున్నాడు? ప్యాలెస్ లో ఉండి తప్పు జరిగింది. రాజులు యుద్ధానికి వెళ్ళు సమయం అని రాయబడింది. కాలములో ఆ రోజుల్లో అతను యుద్ధ భూమిలో ఉండాల్సింది ఎక్కడున్నాడు? తప్పు జరిగిన దాన్ని తట్టుకోలేక ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వినాలి, తెలుసుకోవట్లే. ఇంకా దేవుడు పంపించాడు. ఈ దినాన్న వినని స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఆయన ఎన్నిసార్లు పిలిచినా సరే దైవజను ద్వారా కానీ ఎవరైనా పంపించిన, కానీ ఈ మాట వింటుంటే గనక దేవునితో మాట్లాడితే ఇప్పుడే పశ్చాత్తాపడి మారు మనసు పొంది, అయ్యా నిజమే నేను చేశాను, ఆ ప్రేమను విడిచాను, నువ్వు పిలుస్తున్నావు, మారు మనసు పొంది నేను మరలని అదుకుస్తాను, నీ పని నేను చేస్తాను, నువ్వు చేయవలసిన పని నీకు తెలియపరిచే దేవుడే ఉన్నాడు. ఇక్కడ కేవలం వాళ్ళని దర్శించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఏం పొందబోతున్నాడో చెప్పాడు, ఏం చేయబోతున్నారో, ఏం జరుగుతుందో వాళ్ళ జీవితంలో చెప్పాడు. తీసుకువెళ్తాడు. కానీ మొదటగా ఆయన ఎద్దుకు రా, మొదటి క్రియలు ప్రారంభించు. ఆయన ఎద్దుకు రా. నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. నువ్వు ఆయన రాజ్యంలో సువార్త ప్రకటించవలసిన పనులు ఉన్నాయి. నువ్వు సువార్తకంగా పిలిచాడా? నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించవలసిన పనులు ఉన్నాయి. అపోస్తులుగాను పిలిచాడా? ప్రవక్తగా పిలిచాడా? నిన్ను బోధకునిగా పిలిచాడా? ఉపదేశకునిగా పిలిచాడా? కాపరిగా పిలిచాడా? రకరకాల పనులు ఉన్నాయి దేవుని రాజ్యంలో. నువ్వు చేయవలసిన పని ఉంది. ఇచ్చట నువ్వేం చేస్తున్నావు అని అడుగు. నువ్వు చేయవలసిన పని ఉంది. నువ్వు ప్రార్థన చేయడానికి నేను పిలిచే ప్రార్థన చేయి. వాక్యం బోధించడానికి పిలిచాడు, వాక్యం బోధించి. సాక్షి చెప్పడు పిలిచాడు, సాక్ష్యం చెప్పు. ఇక్కడ ఉండడానికి, ఇలా ఆపేయడానికి నిన్ను పిలవలా? నీ కోసం కలువరిశిలలో రక్తాన్ని కార్చి నిన్ను విడిపించలా? నీ కోసం పరిశుద్ధాత్మని ఇచ్చింది వృధాగా కాదు, ఆగిపోవడానికి కాదు. ఇంకా నువ్వు దేవుడు నూతన దినమిస్తున్నాడు అంటే, నూతన వాత్సల్యతతో ప్రతి దినము ఆయనకు పుట్టుచున్నాయి అన్నాడు. ఆ కృప చేత ప్రతి దినము కూడా మనకు ఆ వాక్యమును పంపిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. అంటే ఇంకా ఉంది నీ ద్వారా ఆయన రాజ్యంలో జరగవలసిన పని. నీవు నీచమైనవి ఘనమైనవి వేరుపరుచు, ఆయన నోటి బోరువలే వాడబడతావని ఇర్మీయా గ్రంథంలో. ఆయన వరకు వాడబడాలి అంటే మరలా రా, మారు మనసు, మరలా మొదటి క్రియలు ప్రారంభించు. ఆయన దగ్గరికి రా. ఈ స్థలంలో కాదు, ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర. మరియాను చూసిన ప్రతిసారి కూడా నాకు ఎప్పుడు మరియా గురించి మాట్లాడిన
మా లాజరు చెల్లిని చూస్తే అక్కడ ఎప్పుడు కూడా ఏసే పాదాల దగ్గరే ఉంది. ఏసే పాదాల దగ్గరే ఉందాం. ఆ పాదాలను కడిగింది, ఆ పాదాల దగ్గరే ఉంది. మన స్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? నీ స్థానం ఏంటి? ఇది నాన్న ప్రశ్నించుకున్నాం. ఇక్కడ ఉందా? నువ్వు ఉండవలసిన స్థానంలో ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఆయనకు మహిమ కలుగును గాక నీ జీవితంలో. ఆ స్థానంలో లేవా? మారు మనసుకుని పశ్చాత్తాపడి మొదటిగా ఇది నాన్న ఇచ్చట నీవేమి చేయించున్నావు ప్రశ్నకు సమాధానము ఆయనకి చెప్పడమే, కారణాలు చెప్పడం కాదు. ఇప్పుడు మారు మనసు పొందు. ఆయన రాజ్యం త్వరగా, ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాజ్యంలో వెళ్ళాలి. నీ ద్వారా ఆయన రాజ్యంలో పనులు జరగాలి. మరలా పద. ఇక్కడ ఆ ఓడిపోవడానికి నేను పిలవాలనించుకోవాలా దేవుడు. యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్ అన్నాడు. ఇది చేయము మనకి ఆయన ద్వారా ఇవ్వబడింది. తీసుకుని వెళ్తాడు. మరలా ప్రారంభించి మొదటి క్రియలు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆయన కృప చేత సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగలిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, అవును ప్రభువా, అనేక కారణాలతో అనేక సందర్భాలు